శ్రావణ మాసం కాంబో ఆఫర్ అష్టలక్ష్మి కలశం 108 పుష్పాలు వరలక్ష్మి వ్రతం పూజా కిట్ ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏలినాడు శని దాదాపుగా అయిపోవచ్చింది. సానుకూలమైన ఫలితాలని కొన్నింటి మీరు పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదుగుదల కోసం మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవంతగా ఫలించే పరిస్థితిగా గోచరించట్లేదు. సానుకూలమైన వాతావరణం రావడానికి ఇంకా కొంతకాలం పడుతుందని చెప్పని గ్రహించగలుగుతారు. వివాహం కానటువంటి ఆడపిల్లల విషయంలో కానీ మగపిల్లల విషయంలో కానీ దిగులు ఏదైతే ఉందో అది తీరిపోతుంది. శుభకార్యాలు నిశ్చయం అవుతాయి. ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు, కొన్ని ముహూర్తాలు, కొన్ని సమయాలు ఇవి ఏవైతే ఉన్నాయో వీటి వల్ల కొంత ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుక్కోవాలని చెప్పని యోచిస్తారు. పండితులను కలుస్తారు, వాళ్ళ సలహాలు తీసుకుంటారు. ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని మీకు మీరుగా ఏర్పరచుకోగలుగుతారు. పోటీ పరీక్షలకు సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి. బ్యాంకు పరీక్షలు కానివ్వండి, ఇతరత్ర ప్రభుత్వ సంబంధమైన పోటీలు కానివ్వండి, ప్రైవేట్ కంపెనీలో ఇంటర్వ్యూలు కానివ్వండి, అన్నీ కూడా మీకు సానుకూలంగా ఉండే పరిస్థితిగానే గోచరిస్తుంది. అందులో ఏమీ కూడాను మీరు సందేహించాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి భావంతో మీరు నడుచుకుంటారు. అదే మీకు శ్రీరామరక్షగా మారుతుంది. మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. మీరు పూజించినటువంటి దేవుడు కానివ్వండి, లేకపోతే మీరు చేసినటువంటి దాన ధర్మాలు కానివ్వండి, మంచి పనులు కానివ్వండి, వాటి ఫలితాలు మాత్రం ఊరికినే పోవు. తప్పకుండా మీకు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితిగా చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఈ తులారాశి వారికి రేపు జనవరితోటి ఏలినాడు శని వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి మరింత సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ శ్రావణ మాసంలో పూజాది కార్యక్రమాల్లో ఈ సుమంగళి పసుపును వాడండి. పూజల్లో కానివ్వండి, వ్యక్తిగతంగా వాడుకోవడానికి కానివ్వండి, ఈ సుమంగళి పసుపు చాలా శ్రేష్టమైంది. అదేవిధంగా లక్ష్మీ చందనంతో మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి. ఏ దేవత దగ్గరైనా ఏ దేవుడి దగ్గరైనా అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం వల్ల మనశ్శాంతి సంప్రాప్తిస్తుంది. అష్టైశ్వర్యాలు పొందగలుగుతారు. మానసికమైన ప్రశాంతత, కుటుంబ పురోగతి అన్నీ సక్రమంగా ఉంటాయి. మీరు అనుకున్నటువంటి జీవితాశయం కూడా నెరవేరుతుంది.